ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది. కానీ ప్రయాణంతో ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది. ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదుడుకులన్నీ మొదటి నుంచి ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు. నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏకాగ్రతని కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అదే. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. ఎత్తుపల్లాలు అన్నింటిలో మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు గ్రూప్ కోసం, మీ స్నేహం కోసం ఆడారు. కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలా మంది సేఫ్ గేమర్ అని నిందించారు. కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరన్న విషయం వారు గ్రహించలేకపోయారు. నిజానికి మీరొక స్మార్ట్ గేమర్. ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్తాన్ని పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడు చూపించారు. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తి పోసినా, ఎప్పుడు జెంటిల్ గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మెన్ మీరు. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాయల్స్ ఇంట్రోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ ని ఒక లీడర్లా ఒక తాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు. సరదాకి మీరేం చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలీకి అతి చేరువలో నిలిపింది. నిఖిల్ ఒక పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిన మీ మనసులోని ఆ ఒక్క లోటు బిగ్ బాస్ కి తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.